నమస్కారం. శ్రీవార్త న్యూస్కి స్వాగతం. కదిరి పట్టణంలోని రెడ్స్ స్వచ్ఛంద సంస్థ కార్యాలయంలో రైతులకు ఉచితంగా పండ్ల మొక్కలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సే ట్రీ సంస్థ మేనేజర్ మనోహర్, రెడ్ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షురాలు భానుజ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎందుకంటే మన డ్రై ఏరియాలో మనం ఎన్ఆర్ఈసీలో పెట్టిన మొక్కలు కానీ చాలా మటుకు అవి పెంచి 3-4 ఏళ్ల తర్వాత అవి డ్రై అయిపోయి మంచి మొక్కలు దొరకతా మంచి వెరైటీ దొరకతా కూడా నేను దాని రైతులను చాలా మంది చూస్తాను కదా. నరేగాలో పెట్టేది ఎన్ఆర్ఈసీలో 3 ఏళ్ళ కంటికి మెయింటెనెన్స్. ఎందుకంటే ఎంత మనకు ఫ్రీగా ఇస్తున్నారా, ఎంత డబ్బులు ఇస్తున్నారా అనే దానికంటే కూడా ఆ పొలం మీద, ఆ మొక్కల మీద ప్రేమ ఉండాలి రైతు. అప్పుడు అవి దొరుకుతాయి కదా. చిన్నపిల్లలు పెంచినట్లే పెంచాలి. అది ఒక మొక్క చచ్చిపోయే పరిస్థితి, నీళ్లు లేవంటే అది మనము చాలా తపనతో ముందుకెళ్తాం. కానీ ఇప్పుడు అదే పళ్ళ మీద పల్లి రైతులు ఇప్పుడు మాట్లాడుతున్నట్టుగా ఏమంటే మాకు చేయాలని ఉంది, తీసుకోవాలనుకున్నాము, ఎండలు ఈ వర్షాలు లేవు, నీళ్లు తగ్గిపోతున్నాయి, ఇచ్చిన చెట్లు చంపుకోవడం కాదు కదా, బ్రతికించుకోవాలి కదా మేము. అది అందరు రైతులకు ఉండాలి. అది ఉంటేనే అవి మనము బ్రతికించుకోగలము. దానికంటే ఇంపార్టెంట్ ఏమంటే ఏం చేసినా కూడా ఎవరో బయట వాళ్ళు చేసేది కాదు. నీకు ఇప్పుడు నేల రకం లేక ఒక ఒక కొన్ని చెట్లు చచ్చిపోతున్నాయంటే ఆ చెట్లు మంచిగా చచ్చిపోయినాయిస్తాము. కానీ మన నేల సరిగా లేక చనిపోవచ్చు, నువ్వు సరైన దాని పోషక విలువల్లో పెంచే విధానంలో తప్పు జరగచ్చు, నీళ్లు కరెక్ట్ టయానికి ఈకపోంటే జరగచ్చు. కానీ చెట్లు మంచిగా కాదనేస్తాం. అది ఎక్కడో చోటు ఉండొచ్చు, అది కూడా తప్పు ఉండొచ్చు, కానీ అది చాలా తక్కువ ఉంటుంది. సేఫ్టీ నుండి వచ్చే చెట్లు చెప్తున్నాను. కాబట్టి అది ఇంకోటి ఏమి మళ్ళీ కూడా ఇప్పుడు మనోహర్ గారు మాట్లాడుతూ ఏవైతే ఇప్పుడు ఎండాకాలము చాలా మటుకు అవి బ్రతికించుకోవడము, ఈ ఎండలకు తట్టుకోలేక చనిపోవడం ఇట్లాంటివి జరిగితే కూడా జూన్ లో, ఇప్పుడు మనకి ఫిబ్రవరి స్టార్ట్ అయింది, జూన్ లో వర్షాకాలానికి అవి మళ్ళీ రీప్లేస్ చేసే కూడా ఏ ప్లేస్ లో అయితే ఒక 20 చెట్లు 30 చెట్లు చనిపోతే కూడా అవి 20-30 చెట్లు అదే పనికి కడిగి పోయి రైతు తెచ్చుకోవాలంటే ఎంత కష్టము, చాలా ప్రాబ్లం. అది దానికి ట్రావెల్కే అయిపోతుంది. అట్లా కాకుండా దాంట్లో మళ్ళీ రీప్లేస్ చేయడానికి కూడా మొక్కలు ఇవ్వడానికి అవకాశం ఉంది అని చెప్తున్నారు. కాబట్టి ఇది మనం ఎంత మంచిగా మీరు తీసుకపోతే మీ గ్రామంలో మిగతా రైతులు కూడా దీన్ని ముందుకొచ్చి చేసుకునే విధంగా అది పోవాలి. అంతకంటే ఇంపార్టెంట్ ఏమంటే మన క్లైమేట్ చేంజ్ లో చాలా మార్పులు వచ్చినాయి. అంటే మొత్తం ఉన్న అడవులన్నీ కాల్చేస్తున్నాము. మన గ్రామానికి దగ్గర ఉండే అడవులు ఏమీ లేవు, తగలబెట్టేస్తున్నాం. ఇప్పుడు జనవరికి మొదలైనాయి, పోతుంటే చాలా చోట్ల చూస్తుంటాము. దాంతో పాటే పశువులకు గడ్డి లేకుండా చేసుకున్నాము. ఉన్న చెట్లు ఏమేమిటే అవంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు, మన ఊర్లో ఉన్న వ్యక్తులు కావచ్చు, మొత్తము నరికేశాం. దాంట్లో రీప్లేస్ లో ఈ పంటలు పెట్టిన దాని వల్ల మన గ్రామానికి దగ్గరున్న వ్యవసాయ భూముల్లో కూడా మనం మొక్కలు పెడితే దానివల్ల మన క్లైమేట్ లో వచ్చిన మార్పులు కూడా కొంత మనం కాపాడిన వాళ్ళే. దానివల్ల మీకు ఒక్కరికే కాదనమాట. అంతకంటే ఇంపార్టెంట్ ఏమంటే ఎక్కువ వాటర్ ని యూజ్ చేసే పంటలు, వరి ఇట్లాంటివి కాకుండా పండ్ల మొక్కలు పెంచితే నీకు లాంగ్ టర్మ్ లో వచ్చేదానికంటే కూడా నువ్వు ఇంటర్ క్రాప్స్ పెట్టుకోవచ్చు. ఆ పండ్ల మొక్కలు పండ్లు మీ చేతికి వచ్చేంత వరకు కూడా ఇంటర్ క్రాప్స్ చాలా పెడుతున్నారు. దానికి ఉదాహరణ మన సిద్ధారెడ్డి అన్నయ్య. ఆయన అసలు ఎంత ఎక్సలెంట్ గా చేస్తున్నాడు. ఆయన పొలంలో ఆయన, తర్వాత అక్కడ శివరామరెడ్డి కదా, వీళ్ళిద్దరు చేస్తున్నారు. వాళ్ళ పొలంలో పోయి చూడాలన్నా మీరు నెక్స్ట్ ఒకసారి ఈయన పెంచే విధానంలో ఒక మధ్యలో వాళ్ళ ఇంటికి కావాల్సింది ఒక్కటి కూడా కొనరు. ఈవెన్ ఆవాల దగ్గర నుండి వాళ్ళే పెట్టుకుంటారు. నమ్ముతామా మన ఏరియాలు అట్లా వస్తాయని? మన ఏరియాలు ఇవి రావలే అని ఏమి పండించం, అన్ని కూడా పురుగు మందులతో తీసుకొస్తాం. అంతకంటే ఇంపార్టెంట్ మళ్ళీ అంటే ఈ అబ్బాయికి కొంచెం దీంట్లో సబ్జెక్ట్ లో తెలియదు, కానీ మన ఇంటికి వచ్చినా కూడా పాపడానికి ఎల్లప్ప కానీ తర్వాత ఇంకా మిగతా స్టాఫ్ కూడా వస్తారు కలిసి పనిచేయడానికి. ప్రతి ఒక్కరూ దయచేసి రిక్వెస్ట్ చేసేదేమంటే పురుగు మందులు కొట్టకుండా మీకు నాటి ఆవులు ఊర్లో ఉంటే గంజు సేకరించి మీరు డబ్బాలో పెట్టుకుంటే దాన్ని ద్రవజీవామృతం తయారు చేయించడము. ఇంతవరకు మనోహర్ సార్ చెప్పినట్లు వాటికి సంబంధించి ఎట్లాంటి పురుగు ఆశిస్తుంది, లేదంటే వేరుకు సంబంధించి ఎట్లాంటి వేళ దాన్ని బలంగా చేయాలంటే ఏమి ఇన్పుట్స్ ఇస్తే ఆ మొక్క మనకు వేపుగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది అనడానికి మనం దాన్ని కూడా ట్రైనింగ్ పెట్టాం. ఒక పొలంలోనే పెట్టేసి, లేదంటే మల్లాగారిపల్లి దగ్గర కాబట్టి రైతులందరికీ కూడా అక్కడికే వెళ్ళి వేరే ఆఫీసర్స్ కూడా పిలిపించి డెమో లాగా మనం అక్కడే అంటే ఏమేమి మొక్కలకి ఎట్లాంటి హార్టికల్చర్ ఎక్స్పర్ట్ కూడా పిలిపించి ఎట్లాంటి డిసీజెస్ వస్తాయి, దాన్ని నివారించడానికి మన దగ్గర ఏమి ఆలోచనలు ఉన్నాయి, దాన్ని ఇంకా మనం ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలా. ఎందుకంటే మీరు అందరూ కూడా వింటుంటారు,
చిరుధాన్యాలు ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే పురుగు మందులు లేకుండా వ్యవసాయం చేసే ఏవైతే ఉన్నాయో ఆ ప్రోడక్ట్ కి ఖచ్చితంగా ఆ ప్రొడ్యూస్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా వాల్యూ ఉన్నాయి. ఎత్తుకుంటూ వస్తారు మీ దగ్గరికి. కాబట్టి దాన్ని మీరు ఖచ్చితంగా పాటిస్తారని అనుకుంటున్నాను. మీకేమైనా అనుమానం ఉంటే అడగండి.